నమస్తే, నేను మీ బోస్ కుమారి. టాపిక్ లోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. ప్రకాశం జిల్లా డైరీ ఫామ్ లో పని చేయడానికి ఉత్సాహవంతులైనటువంటి భార్యాభర్తలు ఒక జంట అయినా 2 జంటలు అయినా కూడా పర్లేదు. ఇంకా ముందు ముందు రోజుల్లో చాలా మందికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక జంట 2 జంటలైనా కూడా పర్లేదు. ఒక జంటకి 20 నుంచి 25,000 వరకు శాలరీ ఇస్తారు. 3 నెలల కాంట్రాక్టు. బియ్యము, గ్యాసు, కరెంటు, మరి పాలు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. మంచి రూమ్ ఇస్తారు. మామూలుగా రేకులు అవన్నీ కాదు, చాలా మంచి రూమ్ ఇస్తారు. అన్ని ఫెసిలిటీస్ తో ఉన్నటువంటి రూమ్ ఖచ్చితంగా ఇస్తారు. మీ ఇంటి దగ్గర మీ ఇల్లు ఎలాగ ఉంటుందో ఖచ్చితంగా ఇక్కడ కూడా అంతే ఫెసిలిటీస్ తోటి అరేంజ్ చేసేస్తే ఇస్తారు. ప్లస్ ఏంటంటే 3 నెలల కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయే లోపల ఓనర్స్ మీకు ఓనర్స్ నచ్చి, ఈ పని విధానం మీకు నచ్చి మేము ఉంటాము అని కానీ మీరు కానీ అంటే 30,000 రూపాయలు శాలరీ ఒకేసారి పెంచి పర్మనెంట్ చేసేస్తారు. పర్మనెంట్ చేసిన తర్వాత 6 నెలలకు ఒకసారి బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత ఏంటనేది వచ్చి డిస్కస్ చేసుకుని మాట్లాడుకుని ముందు రోజుల్లో తెలుస్తుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, తక్కువ పని, ఎక్కువ పని కూడా తక్కువ పని. ఎందుకనంటే బీహార్ వాళ్ళని పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే వాళ్ళ విధానం ఎందుకు అంటే మామూలుగా 15,000కి 16,000కి సుమారు 10 వరగుడ్లు ఒక్క డైరీ బీహార్ అతనే చేస్తాడు. అయినా కూడా వాళ్ళు వద్దు, మన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయితే ఆహ్లాదకరంగా ఒక ఫ్యామిలీగా ఉండి చేసుకోవచ్చు అనేటువంటి ఒకే ఒక కారణంతో ముందు మన వాళ్ళకి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఊరికి దూరంగా కాదు, ఊరి దగ్గరే ఉంటుంది. ప్లస్ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కావాలంటే వచ్చి చూడండి. నేను వాళ్ళతో, మీరు నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తాను. 9676706797 ఇది నంబరు. 9676706797 ఇది నంబరు. మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అనేటువంటి విధంగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, విపరీతంగా మాట్లాడుతున్నారు. ఏంటి అనేది అర్థం కాలేదు అనుకుంటాను. బట్ ఏంటంటే, విషయం ఏంటంటే, ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు కదా, అంబటి రాంబాబు గారు, రోజా గారు, రజనీ గారు, నాని గారు, పేరి నాని గారు, కొడాలి నాని గారు, వీళ్ళందరూ నానీలు, వంశీలు గారు, వీళ్ళందరూ ఉన్నారుగా, జోగి రమేష్ గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోయినటువంటి వ్యక్తులు. వీళ్ళంతా చేసిందేంటి? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేశారు, ఇంకేం చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం అనేటువంటి విధంగా కంప్లీట్ గా భావించి ఆయన ఏం చెప్తే అది గుడ్డిగా నమ్ముకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతే ఫ్రీడమ్ ఇచ్చారు, విపరీతమైన ఫ్రీడమ్ ఇచ్చారు. ప్లస్ వీళ్ళు పార్టీకి సంబంధించి కూడా అలాగే మాట్లాడారు. ఇది టోటల్ గా వీళ్ళ మీద వ్యక్తిగతంగా ప్రజల్లో విపరీతమైనటువంటి మైనస్ వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా వేరే పార్టీలోకి వెళ్ళలేకపోతున్నారు, వేరే పార్టీలు తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. ప్లస్ వాళ్ళు రాజకీయంగా ఇండిపెండెంట్ గా వేసి గెలిచేటువంటి అవకాశం లేదు. టోటల్ వాళ్ళకి రాజకీయ జీవితమే ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఉంటే వైసీపీ పార్టీలో ఉండాలి, లేకపోతే లేదు. కొంతమందికి అర్థమైపోయింది వైసీపీ పార్టీ మళ్ళీ వస్తేనే మనకి ఏదైనా అవకాశాలు ఉంటాయి. అవకాశాలు అంటే ప్రతిసారి కూడా గెలుపు గుర్రాన్ని రన్నింగ్ లో పెడతారు, కానీ గెలుస్తుందో లేదో తెలియనటువంటి గుర్రాన్ని తీసుకెళ్లి ప్రతిసారి రిస్క్ చేయలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమైనా ఉండని, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమైనా ఉండని, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూడరు కంపల్సరీగా. గెలుపు గుర్రాలు ఇంపార్టెంట్ కదా. ఏమంటాడు, అన్న ఈసారి కాదు అన్న, వేరే వాళ్ళు నిలబెడదాం, గెలిచిన తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక పోస్ట్ కంపల్సరీగా ఇద్దాంలే, అధికారంలో ఉండేది మనమే కదా అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది మాత్రం వీళ్ళకే. ఇది విపరీతంగా చర్చ జరుగుతుంది. అందుకని చెప్పేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు రోజా గారు వెళ్ళి సినిమాలు చేసుకుంటున్నారు. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో, ఆయన ఓడిపోయిన టైంలో ఇలాగే మాట్లాడింది. మరి ఇప్పుడు ఆమె వెళ్ళి సినిమాలు చేసుకుంటుంది. మరి ఇలాగే ఉంటాయి రాజకీయాలు. సరే, టాపిక్ లోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు. వీళ్ళని గెలిపించడం కోసం మామూలుగా ఇప్పుడు విడుదల రజనీ గారు ఉన్నారు, ఆమె గుంటూరు పశ్చిమం తీసుకెళ్ళి, ఆమె చిలకూరుపేట కదా ఆమెది, గుంటూరు పశ్చిమం తీసుకెళ్ళి ఆమె వేశారు, ఆమె ఆడబడిపోయింది. ఇప్పుడు నెల్లూరుకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, ఆయన తీసుకెళ్లి నర్సోపేట వేశారు, ఆయన అక్కడ ఓడిపోయాడు. ఎక్కడో నెల్లూరు అతను తీసుకెళ్లి అక్కడ వేశాడు. అట్లాగే కొన్ని పదుల సంఖ్యలో ఈ స్థానభ్రంశం జరిగింది. ఆ స్థానభ్రంశం చేసి వాళ్ళని పంపించి వాళ్ళని ఓడించేదానికి మరి పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పక్కకి వెళ్లి వాళ్ళతో పాటు పోటీ చేసినట్టయితే ఎంతో కొంత వాళ్ళకు కూడా ఉత్సాహం ఉండేది కదా. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారంట, జగన్మోహన్ రెడ్డి గారు మరి వేరే చోట పోటీ చేయొచ్చు కదా, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లి వేరే చోట పోటీ చేయించాడు అనేటువంటి విధంగా. అది తప్పు. బట్ మీరు చేస్తున్న ప్రచారం తప్పు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో సర్వేలు చేస్తే వాళ్ళు అక్కడ గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. ఇంతకాలం వాళ్ళు వీరభక్తులుగా ఆయనకి పనిచేసి పెట్టారు. వాళ్ళు వేరే చోట పోటీ చేసినా కూడా గెలిచేటువంటి అవకాశాలు లేవని ఆయనకి తెలుసు. అసలు మా సీట్లు ప్రకటించేటువంటి టైంలోనే ఆయన అసలు చాలా అంటే చాలా డల్ గా ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా వీడియో, కాబట్టి వాళ్ళని వదులుకోలేరు. ఈయన చెప్పినట్టే చేసిన వాళ్ళని తీసుకెళ్లి వేరే చోట వేసినా గెలవరు అనేటువంటి విషయం తెలుసు. దానికి తోడు అప్పుడున్నటువంటి టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఏంటంటే
ఇప్పుడు మన ఇంట్లో చెత్తను తీసుకెళ్లి వేరే ఇంట్లో వేస్తామా, లేకపోతే వేరే ఇంట్లో చెత్తను తీసుకొచ్చి మన ఇంట్లో తెచ్చుకుంటామా, రోడ్డు మీద పడేస్తాము, ఒక నియోజకవర్గంలో పనికిరాని వ్యక్తులు ఇంకో నియోజకవర్గంలో పనికొస్తారా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ జనంలోకి ఈజీగా వెళ్ళిపోయింది. మామూలుగా అయితే ఒకటి రెండు మూడు ఎక్కడన్నా జరుగుతుంటాయి ఎలక్షన్స్ టైంలో, ఈ నియోజకవర్గం కాదు అబ్బా వేరే నియోజకవర్గంలో, ఇక్కడ పోటీ ఎక్కువ ఉంది అనుకుంటే, ఈ నియోజకవర్గంలో నాయకులు ఎక్కువ ఉన్నారు అనుకుంటే వేరే దగ్గరికి వెళ్ళబ్బా అని చెప్పేసి పంపిస్తుంటారు, సహజం. కానీ చాలా పదుల సంఖ్యలో మార్చేసి నేను ఇది ఇప్పుడు వాళ్ళకి మైనస్ అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పులివెందుల నుంచి బయటకు వచ్చి పోటీ చేయడం అనేటువంటి విధంగా. ఇంకా లాజిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పోటీ చేస్తే డామ్స్ గా గెలుస్తాడు, ఎంత క్రిటికల్ పొజిషన్ అనేటువంటి విధానం ఉంటేనే అక్కడ. ఇక్కడ సర్వేల్లో చిలకలూరుపేటలో రజనీ గారు గెలవరు, మామూలుగా నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ గారు గెలవరు, మళ్ళీ నగరిలో రోజా గారు గెలవరు, ఇవన్నీ తెలుసు. కానీ రోజా గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చినట్టే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పమంటే అలాగే చేసింది, ఎలా మాట్లాడమంటే అలాగే మాట్లాడింది. కాబట్టి ఆమె ఒంగోలు ఎంపీగా ఇస్తామని చెప్పారు ఆమె. కానీ నేను వెళ్ళని చెప్పింది ఆమె. నగరిలో అంటే ఇక్కడ గెలవకుండా, ఇక్కడ గెలవకుండా తెలిసిన చోట వేరే చోటకు ఎలా గెలుస్తాను అనేటువంటి విధంగా ఆమె నన్ను పంపించడానికి, పార్టీ నుంచి తెరవేయడానికి కుట్ర పన్నుతున్నారా, ఈ రకంగా వాక్చోత్యం తెలుసు కదా, అలాగే మాట్లాడి ఏదో రకంగా ఆడే ఉంది, విపరీతంగా ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఈ టాపిక్ మీద డిబేట్లు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సింపుల్, ఇక్కడ ఏం లేదు, వాళ్ళు అక్కడ గెలవరు తెలిసింది, వేరే చోటన్నా గెలుస్తారేమో అనేటువంటి ఆశతోటి స్థానభ్రంశం చేశారు. కానీ ఆడ కూడా బెడ్స్ కొట్టిద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే, దీంట్లో పెద్ద అర్థాలు తెలిసింది ఏం లేదనేది నా అభిప్రాయం.